హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కొత్తగా ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలన్నా చాలా అంటే చాలా రుచిగా ఉండే పచ్చిమిరపకాయ టమోటో ఆనియన్ కర్రీ. ఈ మూడి కాంబినేషన్తో చాలా అంటే చాలా రుచిగా ఉండే కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. రైస్లోకైనా, రోటీలోకైనా, దోశలోకైనా ఇలా అన్ని రకాలుగా ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం కాస్త కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలా అని మనం బజ్జీలు చేసుకుంటాం కదండి, లావు మిరపకాయలు, అవి కాకోకుండా చూసారుగా వీడియోలో చూపించే విధంగా ఈ సైజులో ఉండాలి. కారం చాలా తక్కువగా ఉండాలి. చూస్తున్నారుగా, ఇలాంటి మిర్చిని తీసుకున్నాం అనుకోండి, కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి 1 ఇంచు సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 ఇంచుల కొబ్బరిని వేసేసుకొని చిన్న మంట మీద కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ వేరుశనగ విత్తనాలను వేసి చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. విత్తనాలు ఏవి కూడా మాడిపోకుండా లైట్గా వేగేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ నువ్వుల్ని కూడా వేసేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకొని స్టవ్ ఆపేసి దించి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసి ఈ పోపునంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పప్పు దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకును అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నానండి. మీడియం సైజు అయితే 2 తీసుకోండి. అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం మిర్చి వేసిన వెంటనే ఉప్పు వేసామనుకోండి, మనకి పచ్చిమిర్చి త్వరగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మూత పెట్టుకోకుండా వేయించుకోవాలండి. అలాగే ఇందులోకి 4 మీడియం సైజు టమోటాలని కూడా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా కాస్త పెద్దగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు టమోటాలు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క టమోటాని 4 ముక్కలుగా కట్ చేశాను. మీరు తీసుకునే టమోటాని బట్టి టమోటా ముక్కలు పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలిపి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక వేయించుకున్న ఈ పప్పు దినుసులన్నీ కూడా మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై అవుతున్న ఈ పచ్చిమిర్చిని మరొకసారి కలుపుకుందాం. మనం ఇందులోకి వాటర్ వేయడం లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారుగా, టమోటా కాస్త మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకుంటే స్కిప్ చేసుకోండి. అలాగే ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. కూర మొత్తం అయ్యే వరకు కూడా మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని, అంటే 1 టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ పచ్చిమిర్చి కర్రీ అనేది ఎక్కువ గ్రేవీ ఉండకూడదు, కాస్త గ్రేవీ ఉంటే సరిపోతుంది. మనకి మిర్చికి టమోటాలకి ఈ మసాలా అంటేలాగా మాత్రమే వాటర్ అవసరం అవుతుందన్నమాట. ఇలా వాటర్ వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం పప్పు దినుసులన్నీ కూడా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకక్కర్లేదు. అంతేకాకుండా మనకి టమోటా ఆనియన్ కూడా కాస్త ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ కూరలో టమోటాలు స్మాష్ అయిపోకూడదు, ఆనియన్ కూడా ఎక్కువగా ఉడకకూడదు, పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఉడకకూడదు. అలా ఉంటేనే ఈ కూర రుచి చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, టమోటా ఉడికింది కానీ స్కిన్ సపరేట్ అయిపోయి స్మాష్ అయిపోకుండా ఉండాలి. అలాగే ఆనియన్ కూడా 50% ఉడకాలి.
అలాగే పచ్చిమిర్చి కూడా మెత్తగా అయిపోయి కర్రీలో కలిసిపోకూడదు అనమాట. అలా ఉంటేనే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులోకి నేను మరే స్పైసీ అంటే చిల్లీ పౌడర్ కానీ గరం మసాలాని కానీ యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి కారం ఎంత లేదన్నా కాస్త ఉంటుంది కాబట్టి ఆ కారమే మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు స్పైసీ అనేది ఎక్కువగా కావాలనుకుంటే ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకున్నప్పుడే వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి టమోటో ఆనియన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్నో రకాల కర్రీస్ మీరు తిని ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ముద్దలో ఒక మిర్చి తగులుతూ కాస్త ఘాటుగా కాస్త టేస్టీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.